ఫ్రెండ్ 3 ఫిబ్రవరి 2025 నేను తోటలోకి వెళ్తుంటే నడుచుకుంటూ ట్రాక్టర్ వస్తుంది, పిట్టిమడి తొక్కించడానికి నడుచుకుంటూ వెళ్తుంటే నాకు వెళ్ళే దారిలో తేనెటీగల జుమ్మని సౌండ్ వినిపిస్తుంది. వెళ్ళే దారిలో వెళ్ళి చూస్తే కటువులో నాకు తేనెటీగలు కనిపించాయి, తేనెపెట్టె కనిపించింది. వెళ్ళి చూస్తే తేనెపెట్టె ఉంది. తేనెటీగలు బాగా జుమ్మని లేస్తూ తేనెపెట్టె తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా తేనెపెట్టె బాగానే పెద్దగా ఉంది. తేనెపెట్టెను బయటకు తీసేటప్పుడు నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే తేనెటీగలు ఏమైనా కుడతాయనే ఉద్దేశంతో. కానీ నాకు ఒక్క తేనెటీగ కూడా కుట్టలేదు. లేకుండా నీట్గా తేనెపెట్టెను బయటకు తీసాను. చూడండి, ఈ విధంగా కొంచెం పెద్దగానే ఉంది. సగం తేనెటీగలు కడజేశాయి. మా నాన్నకు చూపించాను. చూపిస్తే మా నాన్న వచ్చి తేనె పర్వాలేదు బాగానే ఉందనే ఉద్దేశంతో అన్న క్యారీలో ఉంచమని చెప్పాడు. క్యారీ ఎక్కడ లేదు, మొక్కజొన్న తోటలో ఉంది, వెళ్ళి తీసుకొచ్చి క్యారీలో పెట్టమని చెప్పాడు మా నాన్న. మొక్కజొన్న తోటలో పని చేయించడానికి కూలీలు వచ్చారు. అక్కడ క్యారీ తీసుకొని వచ్చాను. క్యారీలోను క్లీన్ చేసి క్యారీలో పెట్టేసి అక్కడ నుండి పనికి వెళ్ళాను. చెట్టు కింద పెట్టేసి వెళ్ళిపోయాను. అప్పుడు ఇంకా తినలేదు. మా నాన్న అమ్మ కోసం చెల్లి కోసం తీసుకువెళ్ళాను అని చెప్పాడు. తినేను అక్కడ క్యారీలో పెట్టేసి వెళ్ళిపోయాను. అక్కడ చూడండి, ఈ విధంగా క్యారీలో మొత్తం అంతా నీట్గా ఉట్టిపోయింది. అప్పుడు ఇంకా తినలేదు. నేను తీసుకున్న తర్వాత వచ్చి తిందాం అనుకున్నాను. అక్కడ పెట్టేసి చెట్టు కింద వెళ్ళిపోయాను. ఆఫ్టర్నూన్ అంతా పని కంప్లీట్ చేసుకొని వచ్చాను. పిట్టిమడి తొక్కించుకొని వచ్చేసాను. అప్పుడు తర్వాత కొంచెం తిన్నాను. తర్వాత అక్కడ నుండి మన ఇంటికి తీసుకువెళ్ళాను క్యారీని. మీరు ఎప్పుడైనా స్వయంగా తేనెను తీసి తిన్నారో లేదో కామెంట్ తెలిసి మర్చిపోకుండా. షాప్లో కానీ డిమార్ట్లో కానీ తెచ్చిన తేనె కంటే చాలా స్వచ్ఛమైన తేనె, ఇది చాలా టేస్ట్గా ఉంది. ఈ విధంగా మీరు ఎప్పుడైనా స్వయంగా తీసిన తేనె తిన్నారో లేదో కామెంట్లో తెలిసి